భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం రేవంత్ వసతి గృహ విద్యార్థి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కాస్మెటిక్ మెస్ ఛార్జీలను 40% పెంచారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ సర్కార్ను అబాసుపాలు చేసేందుకు ఫామ్ హౌస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ మార్లు చిల్లర రాజకీయాలను నడుపుతున్నారని, ప్రజలు వీటిని నమ్మరని, ఇకనైనా వాటిని మానుకోవాలని హితవు పలికారు. గత నెల 3వ తారీఖున కొమరంభీం జిల్లాలో, నారాయణపేట జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సంఘటన జరగటం, నష్టం జరగటం, వాళ్ళ ప్రాణాలకి ఇబ్బంది జరగటం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దాన్ని చింతిస్తూ ఉన్నాం. కానీ వాస్తవాలు మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయినా కూడా, ప్రతిపక్షంలో ఉండి కూడా ఏ రోజు దౌర్భాగ్యానికి పాల్పడిన పార్టీ కాదు. కానీ ప్రవీణ్ ప్రకాష్ గౌరవంగల ఉద్యోగం విడిచిపెట్టి సమాజంలో అత్యుత్తమమైన ఉద్యోగ స్థానంలో ఐపీఎస్ ఉద్యోగం చేసుకుంటూ ఎంతో భవిష్యత్తున్న వ్యక్తి, మరి ఆయా సామాజిక వర్గానికి ఉపయోగపడాల్సిన అవసరం